డెబ్బై వార్డులో 3,74,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజ చేసుకోవటం ప్రారంభించుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 77, 79, 85, 88 ఈ పక్క వార్డులు కానీ 93, 94, 95, 96, 97, 98 పెందుర్తి వార్డులో కానీ రామారామి దగ్గర 137 కోట్ల రూపాయలు 1 ఇయర్లో మేము నిధులు తెచ్చుకున్నాం. ఇప్పుడు అభివృద్ధిని కాంక్షించే మేము అడ్డంకులు రాకూడదు అని చెప్పి మేయర్ను కూడా మార్చుకుని ఏదైతే ఈ 6 కాలాల మాసం 6 నెలల కాలం ఇలా కాలపరిమితి ఉందో ఈలోపు మ్యాక్సిమం 90% వర్కులు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రాంతం నుంచి 77, 79, 85 మనకు చిన్న బిట్టే ఉంటుంది, 79 కూడా చిన్న బిట్టే, 88, 77 ఫోకస్ చేసి దగ్గర అధికారులతో ఎస్టిమేషన్ వేయిస్తే మీరు ఇచ్చినవి నాయకులు ఇచ్చినవి ఇవ్వనివి అన్నీ కూడా నేను ఎస్టిమేషన్ వేస్తే 211 కోట్లు వచ్చింది. దాంట్లో మళ్ళీ 80 కోట్లు ప్రతిపాదనలకు నిన్నే పంపించా. కమిషనర్ గారు అన్ని 211 కోట్లు ఒక ఏరియా కంటే కొద్ది ఇబ్బంది అండి అని చెప్తే 80 కోట్లు ప్రతిపాదన పంపించాం. రేపు స్టాండింగ్ కమిటీలో 80 కోట్లు కూడా క్లియర్ చేస్తాం. దానిలో ఇక్కడికి వచ్చేది దగ్గర 20 కోట్ల రూపాయల పనులు ఉంటాయి. మీరు అడిగినా అడగపోయినా మా బాధ్యత. ఈ ఎన్డీఏ కూటమి మీరు ప్రజలు ఆదరించిన మమ్మల్ని గెలిపించిన దానికి కృతజ్ఞతతో మా కార్పొరేటర్లందరూ కూడా రేపొద్దున్న మళ్ళీ ఈజీగా గెలిచేదానికి శక్తి వంచన లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. దానిలో భాగంగానే స్త్రీకి ఫ్రీగా స్త్రీశక్తి అని ఫ్రీ బస్సులు ఇస్తే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆటో వాళ్ళకి కొద్ది లాస్ అవుతుందని చెప్పి రేపు October 2 వాళ్ళ అకౌంట్లో ఒక్కో కార్మికుడి అకౌంట్లో 15,000 రూపాయలు వేయటం కానీ, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కానీ, ఈ రోజున నిన్న మేము పంచిన స్మార్ట్ రేషన్ కార్డులు కానీ, కొత్త పెన్షన్లు కానీ, కొత్త ఇల్లు కానీ, ఏదైతే రేషన్ కార్డులు స్ప్లిట్ అవుతారో కొత్తగా పెట్టుకుంటారో అవి కానీ శక్తి వంచన లేకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టింది. ఆ దిశగా పయనిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం దినాభివృద్ధి చెందే విధంగా మేము కష్టపడతామని మాటిస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.